75 భావం చెప్తున్నాను. సంబోధన ధరణి ధర కన్యే అంటే హిమవత్ పర్వత రాజపుత్రికైన పార్వతీదేవి హైమవతి శైలపుత్రి అని అర్థాలు వస్తాయన్నమాట. అమ్మ మీ యొక్క క్షీరాన్ని నేను స్తన్యపానం చేయటం వలన గొప్ప కవిత్వం లభించిందమ్మా అని అంటున్నారు శంకరాచార్యుల వారు. అదేమిటో చూద్దాం. తవ స్తన్యం మన్యే స్తన్యపానాన్ని, ఆ జ్ఞాన క్షీరాన్ని, ఆ అమృతధారను తీసుకోవటం వలననే నాకు ఈ జ్ఞానం లభించినది. అది ఎలా ఇచ్చిందట అమ్మవారు? దయావత్యా దత్తం, దయతో కరుణతో ఇచ్చిందట. మాతృమూర్తి కదండి, క్షీరాన్ని దయతో ఇచ్చిందట. ఇచ్చేసరికి ఆయన గొప్ప కవిగా మారాను, ఇంత స్తోత్రం రాసే సామర్థ్యం వచ్చిందమ్మా అంటున్నారు. అసలు అమ్మవారు ఎందుకు స్తన్యపానం ఇచ్చింది, ఏమిటి అనేది మీకు ఒక కథ చెప్తానండి. ఇది శంకరాచార్యుల వారి గురించి. శంకరాచార్యుల వారి తండ్రి పేరు శివగురు అన్నమాట, తల్లి ఆర్యాంబ. ఇద్దరు కూడా పరమశివుని యొక్క భక్తులు, శివ ధ్యానం చేసేవారు అనమాట. ఆ శివుని యొక్క ప్రసాదం లాగా ఆ బాలశంకరుడు, అంటే శంకరాచార్యుల వారి పేరు చిన్న ఉన్నప్పుడు బాలశంకరుడు అన్నమాట. బాలశంకరుడు అవతరించారని చెప్పి శంకర అని నామం పెట్టుకున్నారు. తండ్రి ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి నైవేద్యం సమర్పించి ఆ పాలను తీసుకొచ్చి ఆ బాలశంకరునికి, ఆ చిన్న బాలునికి ఇచ్చేవాళ్ళు అనమాట. అది జరుగుతున్న నిత్య కార్యక్రమం అనమాట రోజు వాళ్ళ ఇంట్లో. ఒకరోజు తండ్రి ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళవలసి వచ్చిందనమాట. అప్పుడు బాలశంకరుడికి దేవాలయానికి వెళ్ళి నైవేద్యం ఇవ్వవలసిన కార్యక్రమం అప్పచెప్పాడనమాట. అప్పుడు బాలశంకరుడికి ఎంత వయస్సు? 3 సంవత్సరాల వయస్సు వాడే. అయినా కూడా అప్పటికి అన్ని శాస్త్రములు, స్తోత్రములు, వేదములన్నీ అవపోసన పట్టేశారనమాట. సరే అని తండ్రి ఆజ్ఞ ప్రకారం పాలను తీసుకుని దేవాలయానికి వెళ్తాడనమాట. అంతా పూజా కార్యక్రమం అయిన తర్వాత నైవేద్యం సమర్పించి అమ్మవారికి నివేదన చేస్తే ఆ పాలు అమ్మవారు వచ్చి తీసుకోవటం లేదు. తండ్రి వారేమో అమ్మకు సమర్పించాను, అమ్మ స్వీకరించగా తీసుకొని వచ్చి ఇచ్చాను అని చెప్పేవారు. ఆ నమ్మికతో, ఆ పూనికతో ఉన్నారు బాలశంకరుడు. సరే అమ్మ రావట్లేదు, ఏమైందని ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఏడుపు మొదలు పెట్టాడనమాట. బాలుడు కదండి, ఏడుస్తూ ఉంటే అమ్మ కరిగిపోయింది. మాతృమూర్తి దయాస్వరూపురాలు కదా, అమ్మవారు ప్రత్యక్షమైందనమాట. ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకు బాబు ఏడుస్తున్నావు నాయనా అని అడిగితే ఈ వృత్తాంతం అంతా చెప్పుకుంటూ వచ్చాడనమాట ఆ బాలశంకరుడు. అంతేనా, అయితే ఉండు, ఈ పాలన్నీ నేనే త్రాగేస్తాను అని చెప్పి స్వీకరిస్తుంది తల్లి. సరే అన్ని ఖాళీ అయిపోతాయి అన్నమాట. పాల గ్లాసు ఖాళీగా ఉంటుంది. మళ్ళీ ఏడుస్తాడు బాలశంకరుడు. మళ్ళా అమ్మ కరుణామయి కదండి, మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది అనమాట. ఎందుకయ్యా ఇప్పుడు ఏడుస్తున్నావు అంటే, అమ్మ నువ్వేమో గ్లాసులో పాలన్నీ త్రాగేశావు, నాకు ఇప్పుడు పాలు త్రాగటానికి ఏమీ లేవు. మా నాన్నగారు అమ్మకు నైవేద్యం సమర్పించగా పాలు తీసుకొచ్చి ఇవ్వగా నేను ఆ పాలు త్రాగేవాడిని. ఇప్పుడు నాకు ఆ పాలు త్రాగడానికి ఏమీ లేవు, అందుకని ఏడుస్తున్నా అని చెప్తే అప్పుడు అమ్మవారు తన స్తన్యపానాన్ని క్షీరంగా ఇస్తుంది. అది చెప్పుకుంటూ వస్తున్నారనమాట ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు. ఆ స్తన్యపానాన్ని స్వీకరించడం వలన నాకు ఇంత గొప్ప కవిత్వం, జ్ఞాన క్షీరం వలన నాకు ఈ జ్ఞానం లభించింది తల్లి అంటున్నారు. ఇది నిత్య పారాయణ శ్లోకం అండి. ఈ శ్లోకము ఇదే అండి భావము.